అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి వివేక చూడమని అనే పుస్తకాన్ని ప్రారంభిస్తున్నాను సత్సంగం చేయడానికి. అంటే వివేక చూడమని అంటే గ్రంథాలన్నిటిలోకి కూడా చాలా గొప్ప గ్రంథం. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక వాళ్ళకి, తత్వజ్ఞానులకు ఒక నిర్దేశమైన మార్గాన్ని చూపిస్తుంది. ఎట్లయితే మనం అక్షరాభ్యాసాన్ని నుంచి పిహెచ్డి దాకా చదువుకుంటా వెళ్తామో అట్లా తత్వజ్ఞానానికి ఇది పునాది. మన లక్ష్మణ యోగి గురువు గారి శిష్యులందరూ కూడా దీంట్లో కొద్ది గొప్ప ఉన్నతులయ్యే ఉన్నారు. వినేవాళ్ళందరూ కూడా, సాధకులందరూ కూడాను. కాబట్టి దీన్ని శ్రద్ధగా విని చెప్పే నేను, వినే మీరు అందరం కూడా కృతార్థులవుదాం. మరి ఇందులో 76 రకాలుగా ఉందండి. కాకపోతే ఏ రకానికి ఆ రకంగా చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పినట్టుగా నేను 1వ తరగతి నుంచి అక్షరాభ్యాసం దగ్గర నుంచి పిహెచ్డి దాకా అన్నాను కదా, అట్లాగే 76 రకాలుగా ఉందన్నమాట. ఎందుకని సాధన నిచ్చెనలు ఒకదాని తర్వాత ఒకటి మనం ఎక్కడానికి ఎట్లయితే అనువుగా ఉంటుందో వెనక్కి పడిపోకుండా, జారకుండా కూడా చెప్పుకుంటూ వస్తాడు అన్నమాట. వివేక చూడమని అంటే అంత గొప్ప గ్రంథం అన్నమాట సాధకుడికి. అందుకని దీన్ని అందరం శ్రద్ధగా వినాలి. దీనికి మనకి మొట్టమొదటిగా వివేక చూడమని గురించి చెప్పుకున్నాం. మనకి వేమన యోగి ద్వారానే మనకి ఇంత తత్వజ్ఞానం కలిగింది. కాబట్టి గురువు గారి అనుగ్రహంతో ఒక్క పద్యం చెప్పుకుని తర్వాత మనం గ్రంథంలోకి వెళ్దామండి. పక్కి తెలిసి పలుక నొక్క వాక్యమే చాలు, ఎక్కులేల బట్టి వ్రేల్పులేల దిక్కు కలిగి మొక్క నొక్కటి చాలదా విశ్వదాభిరామ వినుడవేమ. పక్కి తెలిసి పలుక ఒక్క వాక్యమే చాలు. పక్కి అంటే ఏంటి? అక్కడ మనం ఆ పరమాత్మ దగ్గరకు ఎట్లా వెళ్ళాలి అనేది అది తెలిసి కనుక మనం మాట్లాడితే ఒక్క మాట చాలు. రెక్కులేల బట్టి వ్రేల్పులేల, ఎన్ని రకాలు చేసుకోవటం ఎందుకు, ఎన్ని దేవుళ్ళు ఎందుకు, ఎన్ని రకాల వేల్పు అంటే దేవుడు, ఇన్ని రకాలు ఎందుకు, దిక్కు కలిగి మొక్క నొక్కటి చాలదా అంటే ఆ దిక్కు ఎవరుంటే నేనున్నాననేది ఎవరికైతే అవగాహన అయిందో ఆ దిక్కు నాకునెవరు దిక్కు నడినాడములలోన వెగు చుక్క వంటి వెలుగు దిక్కు, వెలుగు కన్న దిక్కు వెలయంగా లేదయ్యా విశ్వదాభిరామ వినురవేమ అంటారు మనకు వేమన యోగి ఒక చోట. అట్లాగే ఇక్కడ పక్కి తెలిసి అంటే ఆ తెలిసి ఒక్క వాక్యమే చాలంటే మన జీవితం తరించడానికి, మన జన్మ తరించడానికి ఒక్క వివేక చూడమని చాలండి. ఎందుకయ్యా అంటే మళ్ళీ చెప్పుకున్న అదే వాళ్ళ దగ్గర నుంచి పిహెచ్డి దాకా అంటే ఇంకా ముక్తి. అంటే దీంట్లో ఈ రహస్యాలన్నీ కనుక మనం అవగాహన చేసుకుంటే ఇందులో చెప్పిన విషయాలన్నీ కూడా ఇంకా వేరే అక్కర్లేదు అనేది దీంట్లో సారాంశం అన్నమాట. రేఖ గ్రంథంలోకి వెళ్దామమ్మా. వివేక చూడమని ఆయన కూడా ఆది శంకరాచార్య రచించింది శ్లోకాలన్నీ కూడానండి. దీనికి తెలుగు అనువాదం ఏర్పేడు మలయాళ స్వామి వాళ్ళ గ్రంథం అన్నమాట, ఆశ్రమం వారిది. దీనికి శివచరణం అని ఆయన మనకి తెలుగులో అనువాదం చేశారు. వాళ్ళందరూ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం మొదలు పెట్టుకున్నాం. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతో స్నేహం. ఇంద్రియాదులకు గోచరింపని వాడును, సమస్త వేదాంతములనబడి ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతములచే తెలియబడి వాడును, నిరతిశయానంద స్వరూపుడును సద్గురువును అయిన శ్రీ గోవింద భగవత్పాదాచార్యుల వారికి నేను నమస్కరిస్తున్నాను అని ఎవరంటున్నారు ఈ మాట? ఆది శంకరాచార్య అంటున్నారు. ఆది శంకరాచార్య కదా ఈ గ్రంథం రాసింది. మరి ఆయన గురువు ఎవరయ్యా అంటే గోవింద భగవత్పాదాచార్యుల వారు అన్నమాట. ఇట్లా శ్రీ జగద్గురువు శంకర భగవత్పాదాచార్యుల వారు కూడా శిష్టాచారం అనుసరించి ప్రప్రథమన శ్రీ సద్గురు ధ్యానమును చేసినారు. నిర్విఘ్న సమాప్తి కామో మంగళమాచరేత అనడి శృతివాక్యానుసారముగా గ్రంథ ప్రారంభమున మంగళాచరణము ఆవశ్యకము. అంటే మంగళము, ఆచరణం అంటే ఆ మనస్సుతో వాళ్ళని స్మరించి
నమస్కారం చేసి గ్రంథాన్ని మొదలు పెట్టడం ఒక మనకి విఘ్నాలు రాకుండా ఉండటానికి చేసే యొక్క సంకల్పం. దీనిని అనుసరించే శ్రీ శంకర భగవత్పాదులు కూడా శ్రీ సద్గురు నమస్కార రూపములు మంగళం ఆచరించరు. ఈ మంగళము ముఖ్యముగా 3 విధములు. ఒకటి నమస్కారము, ఆశీర్వాదము, వస్తు నిర్దేశము. అశీర్ణ అస్క్రియ వస్తు నిర్దేశో వాపి తన్ముఖం అని శాస్త్రమును అనుసరించి శ్రీ శంకర భగవత్పాదులు కూడా మంగళము చేసినారు. ఈ శ్లోకమునకు 2 అర్థములు కలవు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమ గోచరం గోవిందం పరమానందం సద్గురం ప్రణతోస్మ్యహం అనే శ్లోకానికి 2 అర్థాలు ఉన్నాయి. ఏమిటయ్యా అంటే అవి శ్రీ శంకర భగవత్పాదుల ఆచార్యులు శ్రీ గోవింద భగవత్పాదులు. ముందు చెప్పుకున్నాం కదా మనం, ఆది శంకరాచార్య గురువు గోవింద భగవత్పాదులని. గోవింద శబ్దమునకు మహావిష్ణువు అని కూడా అర్థం కలదు. అగోచరం అంటే ఇంద్రియములకు గోచరము కానిది అనియు పామరులకు తెలియ సాధ్యము కానిదని నిరూపించబడినది. ఏంటిదది? ఆ బ్రహ్మతత్వం ఏదైతే ఉందో అది ఇంద్రియాలకు గోచరం కాదు, పామరులకు తెలియ సాధ్యం కాదు. పామరులు అంటే ఎవరు? ఆ ప్రకృతిలోనే ఉండి ప్రకృతి తత్వంలోనే వాలలాడుతూ ఉన్న వాళ్ళు పామరులు. ఈ ప్రకృతికి ఒక ఆధారం ఉంది, ఆ ఆధారం నాలో కూడా ఉంది, అది ఎట్లా ఉందా తెలుసుకోవాలనే జిజ్ఞాస కలవాడేమో పామరుడు కాదు. ఇది తెలియకుండా ఇదే నిజం అనుకుని దీంట్లో ఉండే వాళ్ళందరూ కూడా పామరులు అన్నమాట. జంతువునాం నరజన్మ దుర్లభ మతః పుంస్త్వం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గ పరత విద్వత్వ మస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వానుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యేర్వినా లభ్యతే. ఏం చెప్తున్నారు? సకల ప్రాణులలో మనుష్య జన్మము మిక్కిలి దుర్లభము. మనకు తెలుసు కదా, 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమమైందని. అట్లాగే అన్ని జన్మల్లో కూడా మానవ జన్మ మిక్కిలి దుర్లభం. అట్టి మనుష్య జన్మములో పురుషుడై పుట్టుట దుర్లభము. పురుషుడు అంటే చెప్పుకున్నాం కదా మనం, ఎవరైతే ఈ పురములో ఉన్నవాడిని, ఈ శరీరం అనే పురంలో ఉన్నవాడిని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగిందో వాడు పురుషుడు. మరి అట్లా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండటం కూడా దుర్లభం. అట్టి పురుషుల్లో బ్రాహ్మణత్వం, మరి అట్లా పురుషుల్లో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండి బ్రాహ్మణత్వం అంటే బ్రహ్మ జ్ఞానంతో ఉండటం. అట్టి బ్రాహ్మణుల్లో వేద మార్గానుష్ఠానము కలిగి ఉండట అతి దుర్లభము. వేద మార్గం అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది. వేదంలో ఏం చెప్పుకున్నారంటే ఆ భగవత్ తత్వాన్ని గురించే చెప్పింది వేదం. కానీ తెలియకుండా మనం ఆ కర్మకాండలో బయటయే చేసుకుంటే లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ బ్రాహ్మణత్వాన్ని పొంది ఆ వేదంలో ఏదైతే ఉందో లోపలికి వేదంలో ఉన్న లోపల విషయాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహం కలిగి ఉండటం అతి దుర్లభం. వేదము కన్నా వేద మార్గానుష్ఠాన పరుల ఇందునను పాండిత్యము కలుగుత దుర్లభము. వేదంలో వెళ్లి అంతలోకి వెళ్లి తెలుసుకున్నా గాని పాండిత్యం అంటే మనం తెలుసుకునే ఈ సంస్కృత శ్లోకాలు చదువుకునే పాండిత్యం కాదండి. ఆ పండితుడు అంటే ఎవరయ్యా అంటే ఆ బుద్ధిమంతుడు. ఎవరైతే లోపలికి వెళ్లి మనస్సుతో విచారించి పరమాత్మ తత్వాన్ని బుద్ధితో స్థిరం చేస్తాడో వాడు పండితుడు అన్నమాట. అట్లా కలుగుట కూడా దుర్లభం. అట్టి పాండిత్యము కన్నా ఇది ఆత్మ వస్తువు, ఇది అనాత్మ వస్తువు అని ఆత్మానాత్మ వివేకము కడు దుర్లభము. ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి, ఆత్మానాత్మ వివేకం కలుగుట ఇంకా దుర్లభం. ఇట్టి జ్ఞానము కలిగినను ఆత్మానుభవ నిత్య జ్ఞానము కలుగుటయు కడు దుర్లభము. కొన్ని కలిగింది, ఆత్మానాత్మ వివేకం కలిగాక ఏం జరుగుతుంది? ఇది ఆత్మ వస్తువు, ఇది అనాత్మ వస్తువు అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం ఇంకా కడు దుర్లభం. అట్టి జ్ఞానము కలిగినను ఆత్మానుభవ నిత్య జ్ఞానము కలుగుటయు కడు దుర్లభము. అట్టి ఆత్మానుభవము కంటే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము కలుగుట కడుంకడు దుర్లభము. పోనీ ఆత్మజ్ఞానం కలిగింది కొద్దో గొప్ప అనుకుంటే మరి ఆత్మజ్ఞానానికంటే కూడా బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కలగటం కడుంగడు దుర్లభం, ఇంకా ఇంకా దుర్లభం అన్నమాట. ఇది ఎంతయో ఇలాగుండగా ముక్తియో 100 కోట్ల జన్మముల యందు లెక్కగా చేయబడిన పుణ్యకర్మలచే తప్ప పొందబడదు. మరి ముక్తి కావాలంటే 2 అక్షరాలతో ముక్తి అంటే సరిపోయిందా? కానీ అది కావాలంటే ఏం చేయాలి?
100 కోట్ల జన్మల యందు లెక్కగా చేయబడిన పుణ్యకర్మలచే తప్ప పొందబడదు. దీని యందు ప్రాణికోట్లలో మానవత్వము కలుగుట, మానవత్వములో పురుషత్వము, పురుషుల్లో బ్రాహ్మణత్వము, ఆ బ్రాహ్మణత్వములో వైదిక మార్గమునందు ప్రవృత్తి కలుగుట, ఆ ప్రవృత్తిలో శ్రేష్టమైన విద్వత్వము. అట్టి విద్వద్వనని మనకి వేమన పద్యాల్లో ఉందండి. తెలుస్తుంది అన్నమాట. పండితుడు ఎవరయ్యా అంటే విద్వత్ అంటే తెలుస్తుంది. అందులో పద్యాలు చదువుకుంటుందా పండితుడు అంటే శ్లోకాలు చదువుకునేవాడే పండితుడు అన్న వరకు మనకు తెలుసు కదా, ఉపన్యాసాలు చెప్పేవాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు వివేక చూడమణిలో, విద్వత్ అంటే పండితుడు అంటే అది చెప్పుకొస్తున్నాడు. ఎందుకయ్యా అంటే ఆ వైదిక మార్గంలో ఉన్న ఆ వేదంలో ఏదైతే ఉందో ఆ రహస్యాన్ని తెలుసుకుంటే విద్వత్ అన్నమాట. దానికి మనకి వేమన యోగి పద్యాల విద్వద్ధ్వని అని ఒక ధ్వని ఉందండి. చదువుకుంటే మీకు అందరికి అవగాహన అవుతుంది. అట్టి విద్వత్వములో నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము కలుగుట, అది తెలిసాక నిత్యమేంటి అనిత్యమేంటి అనేది తెలుసుకోవటం. అట్టి జ్ఞానం కలిగినను ఆత్మానుభవం కలుగుట, అట్టి ఆత్మానుభవం కలిగినను జీవ బ్రహ్మల ఏకత్వపు బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము కలుగుట కడుంకడు దుర్లభము. ఇవన్నీ ఇలాగుండగా మోక్షమనున్నది 100 కోట్ల జన్మములలో భక్తి శ్రద్ధలతో చేయబడిన పుణ్యకర్మలచే తప్ప కలుగునది కాదు. దీని యందు 8 అంతస్తులు చెప్పబడినవి. కట్టకడపట నిష్కామ బుద్ధితో భక్తి శ్రద్ధలు కలిగి 100 కోట్ల జన్మములో చేయబడిన పుణ్యకర్మల చేతనే మోక్షము కలుగునని తెలుపడమైనది. అందువలన దీనికి అన్నింటికి పుణ్యకర్మలే కారణమని తేల్చున్నది. పుణ్యకర్మలంటే నాది కాదు, ఇది ఫలం ఆశించకుండా చేసేది ఒక రకం, ఫలం ఆశించి చేసేది ఒక రకం అండి. కానీ ఏదైనా సరే చెయ్యాలి కదా, ముందు చేస్తూ ఉండగా నిష్కామ కర్మ అదే దాని అంతటా అది జరుగుతుంది. అంటే ముందు చేయటం అంటూ మొదలు పెట్టాలి. కాబట్టి శ్రీకృష్ణ భగవాన్ కూడా గీతలో చెప్తున్నాడు ఏమని, ఏషాంద్వంత గతం పాపం జనానాం పుణ్యకర్మణం చేద్బంధ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. పుణ్యకర్మలచే ఎవరి యొక్క అంతఃకరణంలోని పాపము నశించుచున్నదో, అది పుణ్యకర్మలు చేస్తారు. దేనికి? యజ్ఞయాగాదులు, నోములు, వ్రతాలు ఎందుకు చేస్తారు అంటే పుణ్యం కోసం. పుణ్యం అసలు అంతా చేస్తున్నాడు కదా వీడు, లేకపోతే ఎవరికి చిల్లుగా గాని రూపాయి గాని పెట్టాడు. ఆశ పెడితే చేస్తాడు. ఎందుకని అట్లా అన్నా చేస్తాడు. ఏదో రకంగా తన యొక్క ఇదంతా అశాశ్వతం అని తెలుసు కదా, తెలిసినా సరే ఎవరికి కూడా ఏమి చెయ్యాలని మనసు పుట్టదు. ఆశ పెడితే మనసు పుట్టి ఏదో ఒకటి చేస్తారు అనమాట. అందుకని ఆ చేస్తే ఏం జరుగుతుంది, వీడికి తెలియకుండానే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణలో ఏమవుతుంది, నేనే పాపం నశిస్తుంది ఎప్పుడు పుణ్యకర్మలు చేస్తాం. అందుకని అట్లా పుణ్యకర్మలచే ఎవరి యొక్క అంతఃకరణలోని పాపము నశించిన దగుతున్నదో అట్టి వారు మాత్రమే. ఎందుకని దీనికి ఎన్ని చెప్పుకొచ్చాడు, కోట్ల జన్మలని చెప్పుకొచ్చాడు. మరి ఒక జన్మలో జరుగుతుంది, ఇది జరగదు. కాబట్టి చేయగా అది సాధ్యపడుతుంది అన్నమాట. అట్టి వారు మాత్రమే ద్వంద్వ మోహములచే నిర్ముక్తులై దృఢవ్రతులై సదా నన్ను భజించుచుందురు. అందుకని చెప్పి చెబుతాం. దాంట్లో భాగవత శ్లోకం కూడా ఒకటి చెప్పుకొచ్చారండి ఏకాదశి స్కందంలో. దుర్లభో మానుషో దేహో ప్రాణినాం క్షణ భంగుర తత్రాతి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం. క్షణభంగురమైన ప్రాణికోట్ల యొక్క జన్మముల్లో మానవ జన్మము అత్యంత దుర్లభము. అట్టి జన్మము పుణ్యవశంతో లభించును. భగవద్భక్తుల దర్శనము కలుగుట మిక్కిలి దుర్లభము. అది మనం ఎన్నో జన్మల నుంచి చేసుకుని మానవ జన్మ వచ్చినా మళ్ళీ వీళ్ళకి భగవద్భక్తుల దర్శనం కలగాలి. ఎందుకని భగవద్భక్తులు ఎంత గొప్పవాళ్ళు, భగవంతుడి కంటే గొప్పవాళ్ళు. భగవంతుడు అంతటా ఉన్నవాడు. మరి ఆ తత్వం తెలిసిన వాడు ఎవడయ్యా అంటే భగవద్భక్తుడు. కాబట్టి అట్లాంటిది కలుగుతాం మిక్కిలి దుర్లభం త్రైమేవైత దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. మనుష్య జన్మం ఎత్తుటయు ముముక్షు వగుటయు మహాపురుషుల చెంత చేరుటయు ఈ మూడును దైవానుగ్రహం లేక సిద్ధించు. ఈ మూడును చేరుటయు మిక్కిలి కష్టముచే లభించును. మనం అందరం కూడా ఈ తత్వజ్ఞానంలో ఇట్లాంటి సత్సంగాలు చెప్పుకుంటూ వింటున్నామంటే మరి మనం ఎన్ని జన్మల నుంచి ఎత్తుకుంటా వచ్చి ఎంత మన పాపం అంతా క్షయమైపోయి పరమాత్మ చెంతకు చేరటానికి
దగ్గర అవుతున్నామని మరి ఈ గ్రంథం ద్వారా మనం అవగాహన చేసుకోవాలండి. లబ్ధ్వా కథం చిన్న చిన్న చిన్నర జన్మ నరజన్మ దుర్లభం పుంస్తం శృతి తారదర్శనం యస్వాత్మ ముక్తౌన తతేత మూఢధీః స హ్యాత్మః స్వం వినిహంత్య సద్గ్రహాత్. మనుష్యుడై పుట్టుటెంతో సుకృత విశేషం. మరియు ఇట్లుండగా తాను పురుషుడై వేదములను కొనవరకు చదివి తెలుసుకొనియు ఆత్మముక్తికై అఖండానంద ప్రాప్తికై ప్రయత్నించిన వాడు జడుడు. చూడండి ఎంత గొప్పగా రాసుకొచ్చాడు. తాను పురుషుడై మనుషుడిగా పుట్టాడు, పురుషుడయ్యాడు, ఈ పురంలో ఉన్నవాడిని తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగింది. వేదాలను ఏం చేశాడు? కొన వరకు చదివాడంటే చివరి వరకు తెలుసుకోడా ఆత్మ విముక్తికై అఖండానంద ప్రాప్తికై ప్రయత్నించిన వాడు జడుడు. అంటే అది అభిషేకం. వేదం ఎంచుకుని వల్లివేస్తున్నాడు, వల్లివేస్తున్నాడు కానీ వేదాంతాన్ని తెలుసుకోవట్లా. వేదాంతం ఎక్కడుంది? వేదంలోనే ఉంది, కానీ తాను తెలుసుకోవట్లా. తెలుసుకుని వాడు ఎట్లాంటి వాడు? జడుడు. అంటే ఆ చైతన్యం లోపల ఉన్న పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలా. తెలుసుకొని వాడిని ఎవరంటారు? జడుడు అంటాడు అన్నమాట. అందుకని ప్రయత్నించిన వాడు జడుడు. అట్టి వాడన్ని హత్యలలో గొప్పదగు ఆత్మహత్యను చేసిన వాడగును. ఎందుకని? ఎవరినో చంపక్కర్లా. ఆత్మహత్య అంటే తన యొక్క ఆత్మను తెలుసుకోకుండా ఉండటమే ఆత్మహత్య అని చెప్తుంది మనకు వివేక చూడమని. కాబట్టి ఆత్మహత్య చేసిన వాడగును. ఎందుకనగా సద్రూపము తనను అసత్తని గ్రహించి చంపుతున్నాడు కదా. అది తనెవరు? ఆత్మస్వరూపం, సద్రూపుడు. సద్రూపుడు అంటే ఎప్పుడు ఉండేవాడు. అదేమవుతున్నా దాన్ని తెలుసుకోవట్లేదుగా. తెలుసుకోకపోతే ఏమవుతుంది? తనకు తానే చంపుకుంటున్నవాడు అవుతుంది. ఇప్పుడు దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? ఆత్మహత్య అంటే ఎవరినో చంపడం, ఏదో చంపడం కాదు. మనం బ్రహ్మజ్ఞానం తెలుసుకోకుండా మనలో ఉన్న సత్పదార్థాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకోకుండా శరీరంలోంచి పరమాత్మ నిష్క్రమిస్తున్నాడో అప్పుడు ఏమైంది? అది మనకు తెలియకుండానే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళమని చెప్తుంది వివేక చూడమని. ఇతః ఓన్వస్తి మూఢాత్మ ఎస్తు స్వార్థే ప్రమాద్యతి దుర్లభం మానుషం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం. దేవతలచే కూడా వాంఛింపదగిన దుర్లభమగు మానుష జన్మమును అందులో పురుషత్వమును పొంది అవివేకి అయి, అందుకని పురుషత్వాన్ని పొందితే ఏమవుతుంది? పొందాక కూడా ఏమి రాడు. ఎందుకయ్యా అంటే 8 సోపానాలు చెప్పుకొచ్చాడు కదా. ఏ మెట్టులో ఎప్పుడైనా జారిపోవచ్చు దీంట్లో. అందుకని చెప్పి పురుషత్వాన్ని పొంది అవివేకి అయి పరమ ప్రయోజనముకు పరమార్థ విషయమున ప్రయత్నింపక ఎవడైతే మోసమును చెందుతున్నాడో వానికన్నా అవివేకి మరి ఒకడు కలడా? తాను తెలుసుకోవాలని జిజ్ఞాస వచ్చాక కూడా దాంట్లోకి వెళ్లకుండా మళ్ళీ ప్రకృతిలోకి వచ్చి జారిపోయేవాడు అంతకంటే అవివేకి ఎవరైనా ఉంటాడా అని చెప్పి చెప్తున్నాడు అనమాట. పదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. అనేక శాస్త్రములను పఠించి బోధించినను, దేవతలను గూర్చి యజ్ఞయాగాదులు సల్పినను, సత్కర్మానుష్ఠానములు చేసినను, దేవతలను సేవించినను, వీనిచే నూర్ల కొలది బ్రహ్మ ప్రళయములు గడిచినను మోక్షమునది అనగా బంధ విమోచనము కలుగునది కాదు. కేవల బ్రహ్మాత్మైక్య విజ్ఞానం చేతనే విముక్తి కలుగుతున్నది. తత్క్షణమే బంధ విముక్తుడగునట. ఏం చెప్తున్నాడు? అనేక శాస్త్రాలు చదివినా సరే, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంత చేసినా, పఠించినా, బోధించినా, అంటే తను చదువుకోవటమే కాదు, తను బోధిస్తాడు అందరికీ కూడా. ఎన్ని యజ్ఞయాగాదులు చేస్తాడు, ఎన్ని చేసినా సరే. ఎందుకని? సత్కర్మానుష్ఠానములు చేసిన సత్కర్మతో అనుష్ఠానం చేస్తాడు, దేవతలను సేవిస్తాడు. ఎన్ని చేసినా సరే మోక్షం అన్నది బంధ విమోచనం కలుగునది కాదు. ఎట్లా కలుగుతుంది? బంధ విమోచనం ఎప్పుడు కలుగుతుంది? బ్రహ్మాత్మైక్య విజ్ఞానము చేతనే. బ్రహ్మముతో ఆత్మ ఏకత్వం అవ్వాలి. అప్పుడు ఆ విజ్ఞానం అంటే ఆ అనుభవం ఎప్పుడు కలిగిందో అప్పుడే విముక్తి కలుగుతుంది. ఎందులో విముక్తి కలుగుతుంది? ఆ చర్చాల్లో ఉండి తాళం తీస్తే అందులోంచి బయటికి ఎట్లయితే వచ్చేస్తాడో, ఎన్నాళ్ళ నుంచో ఉన్నవాడు అట్లాగే తను
ఈ నేననే బందిగాన చర్చాలలోంచి ఈ విశాల ప్రపంచంలో మొత్తంలో ఉన్న పరమాత్మ తత్వంలోకి తానుగా లీనమవుతాడు. అది అసలైన మోక్షం అండి. ఆ మోక్షం అంటే ఎప్పుడో చచ్చిపోయి వచ్చేది కాదు, బతికుండంగా వచ్చేది. ఎట్లాగయ్యా అంటే తను తాను తెలుసుకున్నప్పుడు ఈ స్థితి కలుగుతుంది అనమాట. అందుకని మనకు వేమన యోగి ఏం చెప్తారు, యజ్ఞయాగములన్నీ ఎన్ని చేసినా గాని ఆత్మయజ్ఞమగునే అంటి చూడ క్రతువు చేయవారు కానంగా దొంగలు విశ్వదాభిరామ వినురవేమ అంటారు వేమన యోగి. ఎందుకని యజ్ఞయాగములన్నీ ఎన్ని చేసినా గాని, యజ్ఞయాగాలు ఎన్నో చేస్తాం, అదని ఆ యజ్ఞం చేస్తే మంచిది, ఇది చేస్తే పుణ్యం వస్తుంది, అవి చేస్తే పుణ్యం వస్తుంది, చెయ్యాలి. ఎంతవరకు చెయ్యాలంటే ఆత్మజ్ఞానం కలిగే వరకు చెయ్యాల్సిందే. నేను ఇంత ముందే కదా చెప్తున్నా, ఆత్మయజ్ఞమగుని అంటి చూడ. ఎన్ని చేసినా గానీ అది ఆత్మయజ్ఞం అవుతుందా? అవదు. ఎందుకని అట్లా చేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళని దొంగలు అంటున్నాడు. క్రతువు చేయవారు దొంగలంటే ఏమవుతుంది? దొంగతనం అంటే ఏంటి? తనది కాందాన్ని దోచుకోవటం దొంగతనం అవుతుంది, అంతే కదా. ఎవరన్నా వచ్చి మన ఇంట్లో తీసుకున్నా, మనం ఎవరిదన్నా తీసుకున్నా సరే తనదంటే ఏంటి? ఆత్మ సొమ్ము. ఆత్మ జ్ఞానంతో తనలో ఉన్న శక్తిని తాను పెంచుకోవటం జ్ఞానం అంటే అది. ఆ ఆత్మ జ్ఞానం లేకపోయినప్పుడు ఏమవుతుంది? దొంగతనమే అవుతుంది. ఏంటి? ఎంతసేపు ప్రకృతిలో అలస, విషయాల మీద, కోరికల మీద, పుణ్యమని పాపమని ద్వంద్వాల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? దొంగతనమే అవుతుంది. ఇందాక ఏం చెప్పుకొచ్చాడు ఇవాళ ముఖ్యమైన విషయం, ఆత్మహత్య అంటే తనను తాను తెలుసుకోకుండా చనిపోవటం ఆత్మహత్య అన్నాడు. ఇక్కడేం చెబుతున్నాడు? తత్వజ్ఞానం తెలుసుకోకుండా, తాను తెలుసుకోకుండా ఎంత చేసినా సరే అది ఆ బ్రహ్మజ్ఞానము పొందటానికి అవకాశం లేదు. బ్రహ్మజ్ఞానం పొందాలంటే ఆ మార్గంలోకి వెళ్లి ఆ మార్గంలోకి వెళ్ళటం కోసమే యజ్ఞయాగాదులన్నీ కూడా. దాన్ని మర్చిపోకూడదు. విగ్రహారాధన ఇవన్నీ ఎట్లాంటివి అయ్యా అంటే, ఇదివరకు సత్సంగాల్లో కూడా మనం చెప్పుకున్నాము, చిన్నపిల్లలకి చార్ట్ మీద బొమ్మలు వేసి ఇది ఇట్లా ఏంటి గుర్తు చూపించినట్టుగా మనకి ఇవన్నీ కూడా మహాత్ములు, ఆర్యులు అంటే గొప్పవాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా మనకి ఒక దైవము, భక్తి, సేవ, ప్రసాదము, నైవేద్యం ఇవన్నీ ఏంటి? శుచి, శుభ్రత, మనస్సు యొక్క మాలిన్యం ప్రక్షాళం అవటానికి ఇవన్నీ పెట్టుకొచ్చారు. కానీ ఇవన్నీ ఏమవుతాయి? చివరాఖరికి అన్ని వచ్చి నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా ఇవన్నీ కూడా ఎక్కడికి వస్తాయి? బ్రహ్మజ్ఞానంలోకి వచ్చేసి లీనమైపోతాయి అన్నమాట. కాబట్టి ఇవి తక్కువని అవి ఎక్కువని ఎవరు కూడా అనుకోకుండా చేసేది చేసుకుంటూ ఉంటూ మహాత్ములు ఏంటో చెప్తున్నారే, బ్రహ్మజ్ఞానం అనేది ఒకటి ఉంది అనే జిజ్ఞాస కలిగి దాన్ని తెలుసుకో